నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే అనుకున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయం ఎలా ఉంది అంటే అది సనాతన ధర్మం అని చెప్పేసి ఇప్పుడు మరి ఆ మతం మీద కూడా వెళ్ళిపోతూ ఉంది. ప్రధానంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, అట్ ద సేమ్ టైం వేరే మతాన్ని కూడా మనం గౌరవించుకోవాలి. అయితే ఇక్కడ ఈ మతాన్ని అడ్డం పెట్టేసుకొని అనేక రకాలైన రాజకీయాలు ప్రధానంగా ఏంటి అంటే వేరే మతాన్ని గౌరవించినా గౌరవించకపోయినా సరే దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. కానీ తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు మామూలుగా ఫస్ట్ నుంచి మరి వివాదాలకి కేంద్ర బిందువులాగానే ఉంటారు. ప్రధానంగా రాముడి దేవుడు కాదు, రావణాసురుడే దేవుడు అని చెప్పేసి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు. ఇప్పుడు తాజాగా ఏదైతే తమిళనాడు డిప్యూటీ సీఎం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఆయన గతంలో అంటే ఇటీవల కాలంలోనే ఆయన మాట్లాడింది ఏంటి అంటే అది ఒక వైరస్ అట, సనాతన ధర్మం అనేది. మరి ఏం వైరస్సో ఏంటో అసలు ఆ మాటలు ఏంటో ఎవరికి అర్థం కావట్లా. సో చివరికి ఏపీ డిప్యూటీ సీఎం వర్సెస్ తమిళనాడు డిప్యూటీ సీఎం, అది చివరికి ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా కూడా మారిపోయే పరిస్థితి ఉందా, తమిళనాడులాగా మారిపోయే పరిస్థితి ఏమైనా ఉందా అని అనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో అసలు మనం భారతదేశంలో ఉన్నామా ఇంకేదైనా దేశంలో ఉన్నామా? భారతదేశం అంటేనే హిందుస్థాన్ అని చెప్పేసి అంటారు కదా. మరి మెజారిటీ మతం హిందూ మత సభ్యులే ఉంటే అటువంటి చోట కూడా హిందూ మతానికే భద్రత లేని పరిస్థితికి వచ్చేసింది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఓ ప్రక్కన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ అసలు ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించి అక్కడ జరిగిన తప్పులు కావచ్చు వాటికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు అధికారంలో లేరు. మరి టీటీడీ కమిటీకి సంబంధించి వాళ్ళకేం సంబంధం లేదు ఇప్పటివరకు కూడా. అటువంటిది మొట్టమొదటిసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరో చేసిన తప్పులకు చివరికి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు. సో దాన్ని కూడా రాజకీయం చేసేసి ఇది ఇలా ఉంటే మరొక సినీ నటుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంట. ఏం ఆస్కింగో ఏంటో అంత బాధ్యతారహితంగా ఉంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిదానికి ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టడం, అర్థం పర్థం లేని వ్యవహారాలు. జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ఏదో సమాధానం చెబుతాను వచ్చిన తర్వాత షూటింగ్ నుంచి అని చెప్పేసి అంటారు. మరి ఆయన షూటింగ్ నుంచి ఇంకా రాలేదేమో. మొన్న ఎప్పుడో 30వ తేదీన వస్తానన్నారు, ఇవాళ 8వ తేదీ. మరి ప్రతి మాటకి సమాధానం చెప్తానన్నారు. ఎందుకు ఇటువంటి వివాదాలు? సో ప్రజల్ని పరిపాలించండి నాయన అంటే వాటిని ప్రక్కకు దోసేసి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? ప్రధానంగా తమిళనాడు మరలా ఇట్లాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాము. చర్చలో మనతోటి పాల్గొనబోతున్న వారు చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు, అట్లాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అలాగే మరికొద్దిసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి జాయిన్ అవబోతున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి, ఏంటి ఈ దౌర్భాగ్యం మనకి? అసలు ఈ సనాతన ధర్మం మరి పాటించినా పాటించకపోయినా కనీసం దానిపైన మాత్రం కించపరిచే వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదు. ఏమంటారు? కరెక్ట్. ముందుగా మీకు అలాగే ప్యానెల్ పెద్దలకి నమస్కారం, అలాగే ఆదాన్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు స్టాలిన్ మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ లో చాలా సార్లు మాట్లాడాడు. ఇదే విధంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు విషయం కక్కుతూనే ఉన్నాడు. వాళ్ళొక్కరే కాదు, ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది కూడా ఆయన గొంతుకనే వినిపిస్తా ఉన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు అంటే మొదటగా తమిళనాడు నుంచి డిఎంకే పార్టీ వాళ్ళే. దాంట్లో స్టాలిన్ మొదటివాడు, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మొదటివాడు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఒకసారి స్టాలిన్ ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినిపించిన తర్వాత మరలా మిమ్మల్ని తీసుకుంటాను. ఒకసారి అది చేయమ్మా, ప్లే చేయమ్మా. எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலை சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி, அது எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech,
I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. சிலவற்றை విన్నారు కదండి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంత దారుణమైన వ్యాఖ్య చేసిన స్టాలిన్ని కూడా అప్పటికి కూడా రెస్పెక్ట్తోనే సార్ అని చెప్పి సంబోధించారు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, చెప్పండి సార్ వెంకటరెడ్డి గారు. సనాతన ధర్మం అంటేనే వాళ్ళకి ఏమి అర్థం కాదు. వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఆ మీనింగ్ తెలియని మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులు అంటే వాళ్ళే చెప్పాలంటే. అంతకుముందు కూడా 3rd సెప్టెంబర్ 2023లో లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం, వాళ్ళ పార్టీ గెలవడం కోసం, వాళ్ళు గెలవడం కోసం సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మరి నాటకాలు ఆడుతున్న వ్యక్తులు ఈ డిఎంకే పార్టీ వాళ్ళు. మొదటి వ్యక్తి ఉదయనిధి స్టాలిన్. మరి ఆయనను కంట్రోల్ చేయలేని పరిస్థితి వాళ్ళ ఫాదర్ స్టాలిన్ కి కనపడుతుందంటే ఏ విధంగా సనాతన ధర్మం మీద విషం కక్కుతున్నారో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఒకటి కాదు, రెండు కాదు, చాలా సార్లు ఇట్లాగే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ పార్టీ గెలవడం కోసం, డిఎంకే పార్టీ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇన్సల్ట్ చేసుకుంటూ చెప్పాలంటే సనాతన ఒక ఎవరైనా కూడా, ఏ మతం వాళ్ళైనా కూడా వాళ్ళ మతాన్ని కించపరిచే వ్యక్తులను ఎవరైతే ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేనలేదు. సనాతన ధర్మం ఏ విధంగా వైరస్ అవుతుందండి? పిచ్చోళ్ళు కాకపోతే పిచ్చోళ్ళు చేతులు రాయి ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? ఎందుకంటే ఈ వైరస్ లాగా, డెంగ్యూ లాగా, లేకపోతే ఇంకొక వైరస్ లాగా దాన్ని ఎరాడికేట్ చేస్తామంటే ఏ విధంగా పోతుంది? ఇప్పటికీ 1000 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా రకరకాల మతస్థులు. వాళ్ళ మాట కరెక్ట్ అనుకుందాం. అలాంటిదే వైరస్ అయితే ఈ పాటికి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా. డెఫినెట్ గా ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు ఆయనకు వాళ్ళకే దగ్గర పడింది. ఏదైతే వైరస్ లాగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనుకుంటాడో అదే వైరస్ ఆయన పట్టుకొని రేపొద్దున వాళ్ళ పార్టీని నిర్మూలించే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా ఒక అవేర్నెస్ అంటూ మరి తమిళనాడు రాష్ట్ర ప్రజలకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులైనా కూడా ఈ విధంగా మాట్లాడుతుంటే డెఫినెట్ గా ఏ ప్రజలు కూడా తమిళనాడు ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. అందుకని సనాతన ధర్మాన్ని పాటించాల్సింది పోయి సనాతన ధర్మాన్ని దాని మీద విషం కక్కుతూ, అట్లాగే ప్రకాష్ రాజ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎప్పుడు చూసినా కూడా సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, హిందూ హక్కుల మీద, హిందూ ప్రజల భావాల మీద మరి విషం జరుగుతా ఉన్నారు. డెఫినెట్ గా వీళ్ళని మీద యాక్షన్ తీసుకోవాలి. చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మీద ఏ విధంగా తీసుకోవాలంటే ఒక బహిష్కరణ కూడా వేటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితి వీళ్ళకి లేదు, ఆ హక్కు కూడా వీళ్ళకి లేదు. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే బాధ్యత తీసుకొని వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఓ పక్కన తిరుమలలో స్వామివారి ప్రసాదానికి అక్కడ జరిగిన అడల్ట్రేషన్ మీద మనోభావాలు దెబ్బతిని ఆవేదన చెందుతూ ఉన్న తరుణంలో గుండె మీద కారం చల్లినట్లుగా ఓ ప్రక్కనేమో పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే ప్రకాష్ రాజ్ ఏమో ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్స్ చేయటం. సో ఏమని అనుకుంటున్నారు? దీన్ని బట్టి మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్. ఒకటి శ్యామ్ గారు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒక ఎలక్షన్ నట్టే జాతీయ అవార్డు గ్రహీతే, తన నటనలో మనం కాదనలేండి. అవును, ఆయన ప్రస్తుతానికి ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మెంటల్ డిజాస్టర్ పీపుల్ ఇట్లా మాట్లాడతారు. ఆయన రాజకీయాల్లో రావాలనుకున్నాడు, కర్ణాటకలో తన సొంత ఇదిలో డిపాజిట్లు కూడా రాల. ఆ వ్యక్తి ఇన్ని మాటలు సమాజానికి చెప్పి పవన్కి చెప్పే స్థాయిలో ఆయన వెళ్ళాడు కదా. ట్వీట్ చేస్తారని 30వ తారీఖు వస్తున్నాడు. ఫస్ట్ ట్వీట్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు విచారించుకోండి అన్నాడు. 2, నేను వచ్చి జస్ట్ ఆస్కింగ్ 30వ తారీఖు వస్తున్నాడు. ఈలోపు కార్తీక్ స్వారీ చెప్పాడు, జ్యోతికాకి సూర్యకి విషయం చెప్పాడు పవన్ గారు, వాళ్ళంతా బాగున్నారు. ఈ యొక్క స్వారీ చెప్పించుకోవడం మీ ఆనందం ఏంటని చెప్పి మళ్ళా ట్వీట్ చేశాడు. 3 పంగనామాలు అన్నాడు. ఇప్పుడు ఎంజీఆర్ కి ఎందుకు గుర్తొచ్చారు అన్నారు. ఇవన్నీ అడగటానికి ఈయనెవరు?
చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఎందుకు ఉంటుంది? ఇతను ఇక్కడ తమిళ ఇండస్ట్రీ కూడా వినోద్ కుమార్ అని చెప్పేసి నిన్న ఒక సినిమా నిర్మాత కూడా చెప్తున్నాడు, ₹1 కోటి లాస్ అయ్యాడండి దీనివల్ల. వినోద్ కుమార్ జస్ట్ ఆస్కింగ్ అని ఆయన కూడా అడిగాడు. తమిళ నిర్మాతే. నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు నీ పక్కన ఉన్న ఉదయనిధి, స్టాలిన్ వీళ్ళందరూ గెలిచారు, నువ్వు డిపాజిట్లు కూడా రాలేదు, రాజకీయాల్లో ఎలా సక్సెస్ కాలేదు కానీ నువ్వు ఎలా మాట్లాడతావు అన్నాడు. అదే సమయంలో ఆయన అండి ఇంత విలక్షణ కోట్లు సంపాదించుకున్నాడు కదా. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీ కూడా ఆయన బహిష్కరించింది కదా, సమయానికి రాడని చెప్పి, నిర్మాతలు షూటింగ్లు ఇబ్బంది పెడతాడని చెప్పి, దర్శకులు ఇబ్బంది పెడతారని. మరి తెలుగు పరిశ్రమ హక్కును చేర్చుకుంది కదా. ఇదే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఆ రోజున మా అసోసియేషన్ అధ్యక్షుడిగా నిలబడితే ఎవరు సపోర్ట్ చేశారండి? అవును, సపోర్ట్ చేస్తే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినట్టుగా నువ్వు వ్యవహరించే తీరు కరెక్టేనా? ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ వచ్చి ఇబ్బంది పెడితే ₹1 కోట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి అందరిస్తే ఒక పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇచ్చాడు, చిరంజీవి గారి ఫ్యామిలీ 8.5 కోట్లు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇచ్చారు. ₹1 ఇచ్చాడో చెప్పండి. ఈ వ్యక్తి ఈ సమాజం గురించి, ఈ దేశం గురించి, సనాతన సాంప్రదాయాన్ని, దాన్ని విమర్శించే ఈ వ్యక్తి ఉదయనిధి అంట సమానత్వం కోరుకునే వ్యక్తి అంట. ఇంకో డిప్యూటీ సీఎం అని పవన్ ఉద్దేశించిన సనాతన ధర్మం కోసం మతాల మధ్య చుచ్చు పెడుతున్నారు, ఇది ఎవరి మేలు కోసం అంటున్నాడు. ఒకటి నేను చెప్పమంటారండి, ఈయన ₹1 ఇటు తెలంగాణ ఈయన అక్కును చేర్చుకుని ఈయన ఇప్పుడు నివసిస్తున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ మీరు నేను సినిమాలు చూస్తే ఒక 500, 200 పెట్టి చూస్తే ఈ రోజు ఈయన ఒక నటుడుగా గుర్తింపు పొందాడు, జాతీయ అవార్డు వచ్చింది. ఈయన ₹1 అన్నా తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చాడా? ఒకటి ఫస్ట్ పాయింట్. 2, ఈయన విమర్శించేటప్పుడు ఎవరిని విమర్శిస్తున్నాడు? పవన్ విమర్శిస్తున్నాడు. హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని 80% ఉన్న పాపులేషన్ 100 కోట్ల మంది ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. మీరెవరు ప్రశ్నించడానికి ఆయనకి? మీరు 30వ తారీఖు ఇస్తారని అంత గట్స్ ఉంటే 30 తారీఖు వచ్చి అన్ని విషయాలు చెప్తారని జస్ట్ ఆస్కింగ్ అన్నాడు. ఎందుకు రాట్లా మీడియా ముందుకి? స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా చెప్తారు, రమ్మన్నారు ఆయన్ని. రావడానికి భయమా? ఆయన వెనకాల ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారంటారా? డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు మీడియా సమక్షంలో. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ప్రయత్నం చేశాడు. సరే, ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి కూడా కాలేదు, పక్కన పెట్టండి. ఆయనకున్న మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. మోదీ గారికి దక్షిణ భారతదేశాల నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి, ఈ రోజు హిందూ సనాతన పరిరక్షణ దీనికి పాటుపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడు. ఎన్డీఏలో భాగస్వామి. ఇది తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఇది తట్టుకోలేకుండా ప్రతిదానికి జస్ట్ ఆస్కింగ్ అడగడానికి ఈయనెవరు? ఈయన మానసిక పరిస్థితి ఏంటి? తెలుగు ప్రజలకి మీరు చెప్పండి సార్. శ్యామ్ గారు, ఇక్కడ మనం సినిమాలు చూస్తుంటే విలక్షణ నటుడిగా జాతీయ అవార్డు పొందాడు, తెలుగు ప్రేక్షకులు హక్కును చేర్చుకున్నారు. మరి తెలుగు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ₹1 సాయం చేశాడు చెప్పండి. మీరు ప్రజలకు ఏదైనా సాయం చేశారా అంటున్నారు, కనీసం ఆయన ప్రొడ్యూసర్కే న్యాయం చేయట్లా. చేయాల్సిన మీరు సమాజానికి సేవ ఎక్కడ చేస్తాడులేండి? చేయడు. అదొకటి. 2, తమిళనాడు పోయి ఇప్పుడు ఈయన ఎవరో వీళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొడతా, పార్టీ నీకు ప్రేమ ఉండొచ్చు, డిఎంకే పుస్తకావిష్కరణలో వెళ్ళావు, అక్కడ సీఎం, అక్కడ డిప్యూటీ సీఎం నువ్వు పొగుడుకో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నువ్వు చెప్పేది ఏంటి? 13,336 గ్రామాలకి గ్రామ సభలు పెట్టి ఆయన వరల్డ్ రికార్డ్ సాధించి తన 400 పంచాయతీలకు 400 లక్షలు ₹4 కోట్ల ఇచ్చి తన చిత్తశుద్ధిని ఇప్పుడు నిరూపించుకున్నాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా సీఎం కు ₹1 ఇచ్చాడు. నువ్వేదైనా ఒక గ్రామానికి నువ్వేమైనా ₹1 ఇచ్చావా? నువ్వెవరు మాట్లాడటానికి? ఒక్కటే సార్ నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యవహార శైలి చూస్తుంటే ఆయన మానసిక స్థితి మీద అనుమానం కలుగుతుంది. ఇంకోటి, 2వ విషయం ప్రధానంగా మీరు తీసుకునే అంశం సనాతన ధర్మం గురించి అందరికి తెలియాలి. అనేక మంది ఖిల్జీలు, తుగ్లక్లు చాలా మంది వచ్చి మన సాంప్రదాయాన్ని ఇచ్చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు ఒకప్పుడు చేశారు. అది వల్లకాల. ఇప్పటికే లైవ్ లో ఉంది సనాతన సంప్రదాయం. సనాతన ధర్మం అంటే మిగతా కులాలు గౌరవించుకుంటా హిందూ మతం 80% ఉన్నట్టు కానీ వాళ్ళ యొక్క హక్కులు కూడా పరిరక్షకు బోర్డు కావాలని అడుగుతున్నాడు. తప్ప అది. ఇది ఎట్లా తప్పైందండి? ప్రతి ఒక్కళ్ళు పార్వతీదేవిని కామెంట్ చేసేవాళ్ళే. తర్వాత 219 దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ మీద గత 5 సంవత్సరాలు దాడులు గురైతే రాముల వారి విగ్రహం తీసుకెళ్తే అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రకాష్ రాజు ఎందుకు ప్రశ్నించలా? ఇదే సనాతన సంప్రదాయం వైరస్ లాంటిదని పోల్చిన ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అమ్మ దుర్గా పరమ భక్తురాలు, ప్రతి గుడులకు వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కరుణానిధి గారు వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటాడు. వాళ్ళ భార్య కూడా పరమ భక్తురాలు. చివరికి స్టాలిన్ సిస్టరు ప్రతి ఆధ్యాత్మికత ఇందులో ఉంటది.
ముందు నీ ఇంటిలో సనాతన ధర్మాన్ని చూసుకోవాలి. అది నువ్వు ఇంటిలో నిర్మించలేని వాటిని నువ్వు దేశవ్యాప్తంగా వైరస్ ఎలా పోలుస్తావు? కరోనా, డెంగ్యూ అని పోలుస్తారా? మలేరియా పోలుస్తారా? ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు ఇది మారాలి. అతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు మళ్ళా ఎంజీఆర్ కి గొప్ప నటుడు, ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంగా ఎదిగాడు, వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశాడు. అది ట్వీట్ చేయకూడదంటే నువ్వెవడివి? ఇప్పుడు ఇండియాలో కీలకంగా ఉన్నాడు, ఈ దేశ రాజకీయాల్లో 3సారి పిఎం అవడానికి కారణంగా అయిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. సనాతన పరిరక్షణ కోటం 100 కోట్ల మంది ప్రతినిధిగా వాళ్ళ హక్కులకి ఒక బోర్డు ఉంది. ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి మిషనరీస్ ఉంటాయి. హిందువులకు 100 కోట్ల మంది ఈ దేశం ఉండి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా 219 గుడులు దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకెంతకాలం సరిగా? ఒక వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడు, హిందూ మతం సనాతన సాంప్రదాయాన్ని గౌరవించుకోవడానికి. మరి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చెప్తుంది ఏందో వినాలి, కానీ వినే ఓపిక కూడా లేకపోతే మీరు వైరస్ తో పోలిస్తే ఇప్పుడు నేషనల్ మీడియా అంతా ఎందుకు పవన్ కళ్యాణ్ చూపిస్తుందండి? పవన్ కళ్యాణ్ రైట్ డెసిషన్ లో ఉన్నాడు. ఈ రోజు రాజకీయాల కోసం ఈ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పక్కన పెట్టమన్నాడు. అంత గట్స్ ఉన్న నాయకుడు మనం చూసామా సార్? మీరు శ్యామ్ గారు ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఒక లైన్ తీసుకున్న వ్యక్తిని చూసామా మనం? ఏ రాష్ట్రంలో అయినా చూసామా? ఇప్పుడు ఆ వ్యక్తి ఆ పందాలో ఆయన వెళ్తుంటే ఇప్పుడు ఈ రోజు వచ్చింది ఆ పవన్ కళ్యాణ్ కి వరాహి దీక్ష అనేది ఎవరికి తెలియని రోజుల్లోనే 2 సంవత్సరాల క్రితం వారాహి దీక్ష స్టార్ట్ చేశారు, వరాహి యాత్రలో వెళ్ళాడు. జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి దించాడు. ఈ రోజు 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. ఆయన పెరట్లో వెంకటేశ్వరం తీసుకెళ్లి సెట్టింగ్ వేసుకొని చేసుకున్నాడు. సార్, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలనుకోవాలి, మన దగ్గర దేవుడిని తెచ్చుకోవాలనుకోవాలా అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనే ఉద్దేశంతో అలిపిరికి వెళ్ళలేదు, తిరుమలకి వెళ్ళాల. డిక్లరేషన్ ని తన బిడ్డని కూడా సంతకం పెట్టించాడు పవన్ కళ్యాణ్. అది కమిట్మెంట్ అంటే, అది డెడికేషన్ అంటే. ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు ఆ రోజు? ఇప్పుడు సోనియా గాంధీ గారి కంటే, లేకపోతే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి కంటే గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా సంతకం పెట్టాల్సి వస్తుందని పెట్టలా అంటే హిందువులు అంటే అంత చిన్న చూప? ఏ రోజు కూడా మీ భార్యతో కలిసి పొట్టు వస్త్రాలు సమర్పించలేదే కదా 5 సంవత్సరాల్లో? నిన్న చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వెళ్ళి పొట్టు వస్త్రాలు సమర్పించారు. వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో హిందువులు 100 కోట్ల మంది హిందువులు ప్రతినిధిగా కలియుగ దైవంగా భావించి వెంకటేశ్వర దేవికి నువ్వు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి పొట్టు వస్త్రాలు సమర్పించలేని వ్యక్తివి 5 సంవత్సరాల్లో అంత అన్య మతానికి ప్రోత్సహిస్తా హిందూ మతానికి, హిందూ సమాజానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్పిస్తారు? 219 దేవాలయాల మీద దాడులు జరిగితే ఈ ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడలేదండి? ఇదేనా రాజకీయం అంటే? ఎవరిని మోసం చేస్తారు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ఇక కుదరదండి. ఇటువంటి కుహన లౌకికవాదులకి కాలం చెల్లింది. అది ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు. జనం చాలా తెలివిగా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడానికి ఆ దిశగా ముందుకెళ్తుంది. అది ఎవరు ఆపలేదు. రైట్ సార్, మరలా వస్తాను. వేణుగోపాలరావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు, సో మీరు నాకు తెలిసి బహుశా గతంలో ఎప్పుడు చూసి ఉంటారేమో, ఒక కొత్త తరహా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు మీ నాయకుడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం? దానిపైన ఏదైతే సనాతన ధర్మం దానిపైన కట్టుబడి ఉండటం, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ప్రతి మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారి నామస్మరణం జరుగుతూ ఉంది, చెప్పండి. ముందుగా ఆదాన్ టీవీ యాజమాన్యానికి, మీకు వీక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున శుభోదయం అండి. నమస్కారం. ఎందుకంటే మీరు అడిగారు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కొత్త రకంగా చూడటం కాదండి. ఆయన దాదాపుగా 2014లోనే 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ అడుగుల్లో ఒక నవ సమాజాన్ని, ఒక సమాజాన్ని, రేపటి భావి తరాల భవిష్యత్తు కోసం ఇది పునాది వేస్తున్నాను. ఇందులో పడటం లెగటం అనేది సహజం. కానీ నా ప్రయాణం అనేది సుదీర్ఘమైనటువంటి 25 సంవత్సరాల ప్రయాణం. ఈ ప్రయాణంలో నాతో కలిసి ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నాతో కలిసి ప్రయాణం చేయమన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక కార్యకర్తగా ఏదైతే ఆయన ఒక్క పిలుపిచ్చారో ఆ ఒక్క మాటకి కట్టుబడి ఈ రోజు వరకు కూడా నేను ఒక అధికార ప్రతినిధి స్థాయికి వెళ్ళానంటే ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పానికి మేము ఆకర్షితులై ఉన్నటువంటి కార్యకర్తలంగా మీకు ముందుగా తెలియజేసుకుంటాం. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జీవితం చాలా విలాసవంతమైంది. దాదాపుగా కోట్ల రూపాయలు సంపాదించేటువంటి సంపాదన పక్కన పెట్టి, ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టి, ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఏదైతే పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఏదైతే రేపటి భావి తరాలని మనం రక్షించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచనతో
నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంతో కానీ ఒక కూటమిని ఏర్పాటు చేసి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 11 సీట్లకు పరిమితం చేసి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని పక్కకు నెట్టినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారికి దక్కిందనేటువంటి విషయాన్ని ఆయన దృఢమైనటువంటి సంకల్పంలో ఈ రోజున మనం చేసుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత ధర్మిల తిరుపతిలో జరిగినటువంటి పరిస్థితులు ఇదేం కొత్త కాదండి. 2019 నుంచి 2024 వరకు కూడా ధృతరాష్ట్ర పరిపాలన ఏ రకంగా ప్రజల్ని పట్టి పీడించి అటు ప్రతిపక్షాలను కానీ వీళ్ళందరినీ కూడా నానా యాగి చేసినటువంటి పరిస్థితుల్లో, అభివృద్ధి లేనటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలలో చేసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఒక్కొక్క దాన్ని వెలుగులోకి తీసుకొస్తూ క్షేత్రపత్రాల ద్వారా వాళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాలన్నిటినీ కూడా ఇదిగో మీ బతుకులు అని చెప్పి చూపిస్తున్నటువంటి తరుణంలోనే భక్తుల యొక్క మనోభావాలు, భక్తుల యొక్క ఒక సూచనల మేరకు అక్కడ 5 సంవత్సరాలు లడ్డూ బాగోలేదనో, లేకపోతే అక్కడ కార్యక్రమాలు బాగోలేదనో, అక్కడ బోర్డు తీరు బాగోలేదో అనేటువంటి విషయాల మీద వచ్చినటువంటి విజ్ఞాపనలే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక వివాదం జరుగుతుంది, దాన్ని మేము ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిలో ఉన్న ఈ దుర్మార్గులు ఈ పని కూడా చేశారు. కనీసం లడ్డూలో కూడా కకృతి పడినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత వారాహి దీక్ష అనేది మా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కాదు, నిన్న పెద్దలు చెప్పారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన దీక్షలు చేయటం అనేది సర్వసాధారణం. ఏదైతే ఈ దుర్మార్గులు నోటితో మేము అది తప్పు కాదు అని చెప్పి విమర్శలు చేస్తున్నారో అలాంటి విమర్శలు చేసేటువంటి ఈ దుర్మార్గులకి ప్రాయశ్చిత్తం కలగాలి. ఏదైతే ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏదైతే కలియుగ దైవం అయినటువంటి మరి వెంకటేశ్వరుడు ఉన్నారో ఆయన జరిగినటువంటి అపచారానికి ఈ మూర్ఖులకి సరైనటువంటి బుద్ధి తీసుకురండి అని చెప్పి 11 రోజులు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే ఈ దుర్మార్గులు ఆయన కూడా ఆ రకమైనటువంటి హేళన చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. ఆయన ఎక్కడా కూడా ఒక దీక్ష, ఆయన అధికారాన్ని అడ్డం పెట్టిన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడా కూడా మాట్లాడాలి. ఆయన సీట్లో కూర్చొని మాట్లాడాలి. వీళ్ళు అంటారు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి విమర్శలు చేయొచ్చా అనేటువంటి ఈ మూర్ఖులకు ఒకటే సమాధానం చెబుతున్నాం. ఆయన సీట్లో కూర్చునో లేకపోతే ఆయన ఎక్కడో పరిపాలనా శాఖలో ఉన్నటువంటి భవనంలో కూర్చొని మాట్లాడాల. దీక్ష వేసుకున్నటువంటి బట్టలతో ఒక ధర్మ రక్షించడం కోసం తిరుపతి వెళ్ళి ఆ దీక్ష రోజు చివరి రోజున ఆయన మాట్లాడినటువంటి పలుకులు ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పినటువంటి సందర్భంలో ఆయన చెప్పాడు ఈ సనాతన ధర్మాన్ని మరి గతంలో వైరస్ లాగా అంటే డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చినటువంటి పరిస్థితులు, ఈ వ్యంగ్యాస్త్రాలు ఇవన్నీ కూడా ఈ సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. మరి వ్యంగ్యంతో కూడినటువంటి భాష మనం ఏదైతే మనోభావాలు దెబ్బతింటాయో వాటి మీదకు మనం వెళ్ళొద్దు, అది చాలా సున్నితమైనటువంటి విషయము అని చెప్పి ఆయన గుర్తు చేస్తూ ఈ సనాతన ధర్మం అంటే ఆది అంతము లేనటువంటి జీవన విధానం, అంటే ధర్మంతో కూడినటువంటి జీవన విధానం. ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ప్రతి వ్యక్తి కూడా భూమి మీద పుట్టినటువంటి ప్రతి పౌరుడు అంటే ప్రాణం ఉన్నటువంటి ప్రతి వ్యక్తే కాకుండా ఈ జీవరాశులన్నీ కూడా ఏదైతే ఈ ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా మనం ప్రేమించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాములు వారు ఉన్నారో ఆయనకి చెప్పులు దండలు వేశారు. అదేవిధంగా రామాయణ వృక్షాన్ని మహావృక్షాన్ని విషవృక్షంగా పోల్చారు. మరి రాముడు తల తీసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కూడా సమైక్యంగా అటు ఇస్లాం అవనివ్వండి, క్రిస్టియన్ అవనివ్వండి, ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి మన అందరం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సనాతన ధర్మాన్ని ఏ మతానికో కులానికో ఇది హిందుత్వానికో సంబంధించినది కాదు, ఇది జీవన విధానంతో కూడుకున్నటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని మన అందరం కూడా పాటిద్దాం. దీనికి ఒక సంస్థను ఒక దాన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకుని అన్ని కులాలు అన్ని మతాలతో దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందామని చెప్పి ఆయన ఆ కట్టుబట్టల మీద చెప్పినటువంటి మహానుభావుడి యొక్క మాటల్ని ప్రకాష్ రాజ్ అంటాడు. ఏమండి అతని గురించి మనం మాట్లాడుకుంటే ఈ డిబేట్ లో కూడా వేస్ట్ అండి. ఇందాక చెప్పారు పెద్దలు, అతను ఒక మానసిక రోగి. అతను మానసిక రోగి అని ఎందుకంటున్నానంటే అతను వేసేటువంటి క్యారెక్టర్లు కూడా మనం చూద్దామండి. ప్రతి క్యారెక్టర్ కూడా మానవానికి వృత్తిపరంగా అది వృత్తి అండి. అతని యొక్క శాడిజం అంటే నేను దాని గురించి నేను మాట్లాడతలేను. అందులో నుంచి వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ నీకు వ్యతిరేకం కావచ్చు, కానీ నువ్వు నుంచిన సాట్లు నువ్వు డిపాజిట్లు కోల్పోవచ్చు.
కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారికి 30వ తారీఖున నేను వచ్చి నేను సమాధానం చెబుతానన్నటువంటి వ్యక్తి వాళ్ళు 8 రోజులు అయిపోయింది. నువ్వు అనవసరమైనటువంటి చుట్లు ఎందుకు రా, బయటికి రా, దీనికి సమాధానం చెబుతానికి 100 మంది వేద పండితులు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. సామాన్యమైనటువంటి నానాన్ని కార్యకర్త కూడా చెప్తారు రా, తర్వాత వచ్చి సమాధానం చూద్దాం. రండి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో గొప్ప నాయకుల్ని ఎంజీఆర్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా దలిస్తే ఇప్పుడు నీకు గుర్తొచ్చారా ఏంటి ఇవన్నీ వ్యంగ్యేస్తారు అలా అవసరం లేదు. ఇంకొక విషయం, ఏదైతే ఈ తమిళనాడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారో ఇందాక పెద్దలు చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లి గారు కానీ భార్య గారు కానీ వాళ్ళ అక్క గారు వాళ్ళు కూడా తిరుపతి వచ్చి మరి వాళ్ళు పూజించుకునేటువంటి విధానాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అదే విధంగా మీరు గతంలో ఉన్నటువంటి టీడీటీ బోర్డులో పళయ స్వామి అనేటువంటి వ్యక్తిని స్టాలిన్ గారు ఈయన కలిపి మరి రికమెండ్ చేసినటువంటి ఒక ఆయన కూడా ఆ బోర్డులో ఉన్నాడే. మరి వాళ్ళు సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చి దాన్ని తుదముట్టించాలి, శాశ్వతంగా దాన్ని దూరం చేయాలి ఈ మానవుడి నుంచి అనేటువంటి నీ ఆలోచన విధానానికి నీ విఘ్నతకే వదిలేస్తున్నావు. అక్కడ ప్రజలు సరైనటువంటి బుద్ధి చెబుతారు. తప్పకుండా ఓటు బ్యాంక్ రాజకీయాన్ని పక్కన పెట్టండి. మీకు ఏదైతే ఓట్లు కావాలో దానికోసం రాజకీయం చేయమాకండి. ఈ సనాతన ధర్మం విషయంలో మాత్రం అతను మాట్లాడినటువంటి మాటలనే మేము ఖండిస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో సనాతన ధర్మ బోర్డును మాత్రం ఏర్పాటు చేయాలని మాత్రం మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. రైట్ సార్. లక్ష్మణరావు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ నినాదాన్ని ప్రజలు తీసుకెళ్తూ ఉన్నారు. ఒక అంశం అయితే తమిళనాడుకి సంబంధించి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని, ఒక కరోనా అని, దాన్ని అంతమొందించాలి అని చెప్పేసి అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి ఆధార్ టీవీ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నమస్కారం అండి. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తాత ముత్తాత నుంచి అందరూ కూడా అంబేద్కరిస్టులు అండి. అంబేద్కర్ భావజాలంతో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు అవనియండి, ఏవైనా జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలు అవనియండి, వీటన్నిటి మీద పోరాటం చేసినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తులు. వాళ్ళు ఏంటంటే స్వతహా ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. ఈ రోజున వాళ్ళు అంటే శూద్రులు. మనం ఎవరెవరు కింద డిబేట్ లో నేను చెప్పానండి, రెడ్లు అవనియండి, కమ్మలు అవ్వండి, కాపులు అవనియండి, మిగతాలు ఎవరైనా సరే శూద్రులు. మరి మీ ప్రకారంగానే చెప్తాం, బ్రహ్మకి తలలో ఏమో రాజులు బ్రాహ్మణ పుట్టాడు, భుజాలకు వచ్చేమో రాజులు పుట్టారు, ఉదాహరణకు వచ్చేసరికి వైశ్యులు పుట్టారు అని అన్నారు. తొడలో ఒకరు, కాలు పాదాలకు ఒకరు, పంచములు అన్నారు. అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క నిర్వచనం చెప్పు. మరి ఆ రకంగా చూసుకుంటే సనాతన ధర్మం ప్రకారంగా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ యావత్తు రాజులే పరిపాలించాలి. రాజులకి మంత్రిగా ఓజర్లు ఉండి సలహాలు ఇవ్వాలి. వ్యాపారం అంతా కూడా ఎవరు చేయాలి? వైసెసే చేయాలా. కానీ ఇప్పుడు వ్యాపారాలు ఎవరు చేస్తున్నారండి? రెడ్లు, కమ్మలు, వేరే ఇతర కులాలు ఎవరు వ్యాపారాలు చేయట్లేదా? మన సనాతన ధర్మానికి అనుకూలంగానే వెళ్తున్నావా? సనాతన ధర్మం అంటే మన పిల్లల్ని వేద పాఠశాలలోనే మనం చదివించాలా. ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించాలా? అమెరికా ఎందుకు పంపించాలా? అమెరికాలో ఎందుకు సంపాదించుకోవాలా? ఇతర రాష్ట్రాలకి ఎందుకు, ఇతర దేశాలకు ఎందుకు పంపిస్తూ ఉన్నారు? ఇప్పుడు టెక్నాలజీ అనేది ప్రసాద్ గారు, ఈ రోజున మీరు కానీ నేను కానీ టీవీ డిబేట్ లో మాట్లాడినా, ఈ రోజున శాటిలైట్ వినియోగించిన, చంద్రయానానికి శాటిలైట్ పంపించిన, ఒక బాంబు తయారు చేయాలన్నా, ఏది తయారు చేయాలన్నా యూదులు, దట్స్ కాల్ ఇజ్రాయిల్ నుంచి వాళ్ళు కనిపెట్టిన టెక్నాలజీ ప్రపంచం మొత్తం మీద ఈ రోజున కొనసాగుతూ ఉంది. నిజంగా మీకు అంత ద్వేషం ఉంటే వదిలేయండి. అవన్నీ కూడా ఫోన్ లో మాట్లాడద్దు, కంప్యూటర్ మీద టచ్ చేయొద్దు, ఏమి చేయొద్దు. సనాతన ధర్మం అంటే ఒకటి ప్రసాద్ గారు మేము వినించుకోవాలి. మొన్న మన బుర్రలో వినండి ప్రసాద్ గారు, మీరే చెప్పండి సార్. మీరు ద్వేషం అన్నారు, దేనిని ద్వేషిస్తున్నారు? ఎవరు ద్వేషిస్తున్నారు? ప్రసాద్ గారు ఏంటండి ద్వేషం అన్నారు కదా, ఎవరు ద్వేషిస్తున్నారు? నేను అన్నదంటే పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేదా జనసేన పార్టీ అవనియండి, బీజేపీ అవనియండి, టీడీపీ అవనియండి, అన్నా డిఎంఏకి అవనియండి, డిఎంఏకి అవనియండి, ఏ పార్టీలైనా పార్టీలు పెట్టినప్పుడు సెక్యులరిజంగా పెట్టిన పార్టీలే. ఇగో నేను సనాతన ధర్మం కాపాడడానికి పెట్టిన పార్టీ అని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలా? ఇగో సనాతన ధర్మం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలా?
వినండి ప్రసాద్ గారు, మీరు ఆలోచించాలా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమన్నారు? కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతం లేదు, భాష లేదు, నాకు ఏమీ లేదు, నేను కోపాన్ని కాదు రెళ్ళండి అన్నావు. అన్నాడా పవన్ కళ్యాణ్? నీ కోపాన్ని రెళ్ళండి అన్నా. ఈరోజు బయట పెట్టాలని అనుకున్నావు. ఏ విధంగా మాట్లాడతావు? ఒకటే చెప్తా ఉన్నా, సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి అసలు సనాతన ధర్మం అంటే చెప్పానండి, హిందూ మతం అంటే చెప్పానండి. పవన్ కళ్యాణ్ తెలియదు. అసలు సనాతన ధర్మం అంటే తెలియనట్టు వ్యక్తులు కూడా ఈ రోజున వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మనం వెళ్తే చాలా డిబేట్లు మాట్లాడతాం ప్రసాద్ గారు. ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజున ఎవరైనా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినా నేను సనాతన ధర్మాన్ని నిర్మూలించేస్తా, ఈ రాష్ట్రం లేకుండా చేస్తానంత ఆయన చేయలేడండి. మాటలు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపాడేస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ కాపాడేస్తారా? పవన్ కళ్యాణ్ వ్యక్తులు వద్దంటూ మన దేశంలో చాలా మంది ఉన్నారు. మాట చెప్పండి. అలాగే మా మతాది పీఠాధిపతులు ఉన్నారు చాలా. గరికపాటి మన సాగంటి కోటేశ్వరులుగా రోజు ప్రవచనాలు చెప్పిన వ్యక్తులు ఉన్నారు. ఏ రోజున గరికపాటి సాగంటి కోటేశ్వరరావు ఎక్కడ కూడా మతాల మధ్య రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదే. ఇప్పటికి అలా ఆహ్వానిస్తూ ఉన్నారు. అన్య మతస్థులు కూడా మా యొక్క హిందూ ధర్మాన్ని రండి అంటూ ఉన్నారు. ఆ విధంగా పెంచగలగాలి. ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ ని మీరు ఏ ప్రకారంగా చూస్తారు? ఉదయనిధి స్టాలిన్ అదే చెప్తాను సార్, ఆయన ఒక అంబేద్కరిస్టు, ఆయన ఒక నాస్తికుడు అవనండి, ఏదవనియండి, వాళ్ళకు అనుకూలంగా ఆయన మాట్లాడారు. ఇగో దీని వల్ల ఎదుటి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన. చాలా ఎక్కడ వ్యతిరేకం కాదు. అసలు సనాతన ధర్మానికి హిందూ మతానికి సంబంధం చెప్పండి ప్రసాద్ గారు. సనాతన ధర్మానికి హిందూ మతానికి సంబంధం ఏంటి? ఏ మతమైనా సరే, ఏ మతం వారైనా వాళ్ళ మతంతో పాటుగా వేరే మతాలను కూడా గౌరవించాలి. అది ప్రసాద్ గారు. ఎవరైనా గౌరవిస్తారండి. స్టాలిన్ ఏమన్నాడు ఆయన? అది ఒక వైరస్ లాంటిది అని అన్నాడు. వినండి ఒక అన్నదేనంటే ఖండిస్తున్నారా ఉదయనిధి స్టాలిన్? ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి సనాతన ధర్మానికి ఒక దాని మీద తాటిపైకి వచ్చి సపోర్ట్ చేయండి అన్నారు. ఎందుకు చేస్తారు? ఏ రాష్ట్రంలో సిక్కిజం, బౌద్ధిజం, ఆ రాష్ట్రంలో జైల్లో మతం అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? ఎవరి మతం వాళ్ళ గొప్ప, ఎవరి ప్రాంతం వాళ్ళ గొప్ప, ఎవరి కులం వాళ్ళ గొప్ప, చెప్పిన మాట అన్ని మాత్రం ఎవరైనా భుజం మీద వేసుకుంటారా? మీరు లేనిపోయినటువంటి ఉద్దేశంలో హిందువులు, క్రిస్టియన్, ముస్లిం చేసిన ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు, రైట్స్ కూడా ఆయనకి లేవు. ఆయన ఒక చూదుడు అండి. ఏ రైట్స్ మళ్ళించడానికి చదవడానికి ఆయన 4 కోసేయాలా, చెవులో శేషం పోయాలా? పవన్ కళ్యాణ్ పోయించుకుంటాడా చెవులో శేషం? 4 పోయించుకుంటాడా పవన్ కళ్యాణ్? జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఉదయనిధి స్టాలిన్ మాటలు మీరు సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా? సార్ ఉదయనిధి స్టాలిన్ నేను సమర్థించడం, ఖండించడం సార్. అది ఆయన స్టేట్మెంట్ అంటే నేను సమర్థించడం అంటే నేను ఖండించడం ఏంటి? ఒక భారతీయుడు రాజకీయ పార్టీగా కాదు, ఒక భారతీయుడిగా నేను అడుగుతున్నాను. మీరు భారతీయులే కదా? ఒక భారతీయుడిగా, ఒక అంబేద్కరిస్ట్ గా అలా చెప్తే నేనైతే ఖండించాను సార్. నేనైతే ఖండించను. ఎందుకంటే ఆయన ఒపీనియన్ అని చెప్పాడండి. ఆయన ఒపీనియన్ నేనైతే ఖండిస్తాను అన్నా. ఆయన భావజాలం వ్యక్తపరిచినప్పుడు కాదు, ప్రాథమిక హక్కు ఏమని ఉంటుంది? నీకు వాక్ స్వాతంత్రం ఉంది. అట్ ద సేమ్ టైం ఎదురు వాళ్ళని కించపరిచే స్వాతంత్రం ఎవరు ఇవ్వలే మీకు. మీరు అంబేద్కర్ ఇస్తున్నారు. అంబేద్కర్ గారు ఇదే చెప్పారా? కాదు, అంబేద్కర్ గారు అంబేద్కర్ అంటే ఏంటండి? అంబేద్కర్ గారు ఎప్పుడైనా సరే ఎదురు వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడారా? ఆయన రాసిన రాజ్యాంగంలో ఉందా? క్రిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు మోటో అర్థమైంది. బీజేపీకి తొత్తుగా మారారు. బీజేపీ పార్టీలో రేపు 2029 కల్లా జనసేన పార్టీ విలీనం అవుతుంది. బీజేపీ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తాడు. పోటీ చేయాలంటే సార్ ప్రసాద్ గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ 40 సంవత్సరాలు పార్టీ పెట్టిన తెలుగుదేశం కానీ ఏ రోజైనా హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడిందా?
వాళ్ళు స్టిక్ అనే ఉన్నారా? బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ మీ సనాతన ధర్మాన్ని కాపాడుతామని ఎక్కడైనా స్టేట్మెంట్లు ఇచ్చారా? లేకపోతే ఏ రాష్ట్రంలో ఏ నాయకుడైనా మేము భారత రాజ్యాంగానికి అనుకూలంగా మేము పరిపాలించము, మీ సనాతన ధర్మంకి అనుకూలంగా పరిపాలిస్తామని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏం మాట్లాడతారో? ఈ రోజున అత్యున్నతమైన గవర్నమెంట్ ప్లేస్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు రాష్ట్ర ప్రజలందరూ అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు ఓట్లేస్తేనే ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారు. మీరు ఒక హిందువులు వేస్తేనే అయిపోలేదు. మీరు ఎలాగో ఈ రెచ్చగొట్టి మాటలు మాట్లాడతారు. మేము మీకు సనాతన ధర్మం కాపాడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తక్షణమే డిప్యూటీ సీఎం రాజీనామా చేసి ఆయన ప్రత్యేకమైన హిందూ ధర్మ పరిశక్తిని పెట్టుకుని పోరాటం చేయండి. ఎవరు అభ్యంతరం తెలపరు, ఎవరు అబ్జెక్షన్ ఉండదు. ధర్మాన్ని కాపాడడానికి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాట్లాడేమండి, ఆ బాంబులన్నీ రెడీ చేద్దాం. మీరు రెడీ చేసుకోండి. ఆర్ట్ క్యాన్సర్లో వస్తాం. లక్ష్మణరావు గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడండి సార్. ఏదో మరి లక్ష్మణరావు గారు బ్రహ్మాండంగా క్వశ్చన్లు వేశారు. సనాతన ధర్మం అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, ఈ సమానత్వం, సమన్వయము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ క్యాస్ట్ కాకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు ఉన్నా కూడా ఈ స్టాలిన్ ఏం చేస్తున్నాడంటే ఎంతసేపు ఉన్నా కూడా హిందూ ధర్మాన్ని, హిందూ హక్కుల్ని, హిందూ ప్రజల్ని వ్యతిరేకించుకుంటూ వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ మాటలు కమెంట్ చేస్తూ ఉన్నాడు కంటిన్యూస్ గా. ఇప్పుడు కాదు, అంత ముందు కూడా సెప్టెంబర్ లో చేశారు, అంత మార్చిలో కూడా చేశారు. ఆయన మీద కపుల్ ఆఫ్ కేసెస్ కూడా చాలా కూడా కేసులు ఆయన మీద పెట్టారు. అదేగా సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా చెప్పడం కూడా జరిగింది. ఏమని? యువర్ నాట్ ఎ లే మ్యాన్, యువర్ ఎ మినిస్టర్, యాక్చువల్లీ యూ షుడ్ నో ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సేయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి కూడా చెప్పింది. అయినా కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాడు. అంటే డెఫినెట్ గా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. హిందూ ధర్మానికి హిందూ ప్రజల హక్కుల్ని కాలరాస్తూ డెఫినెట్ గా రేపొద్దున మరి మా పార్టీ గెలవాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న వ్యక్తి స్టాలిన్. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశించి మాట్లాడలే. అక్కడ లడ్డు ఏదైతే అడల్ట్రేషన్ అయిందో, ఇలాంటి ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ గురించి, మరి అదే కంపెనీ తమిళనాడు రాష్ట్రంలో ఉంది, వాళ్ళ ఏమన్నా స్టాలిన్కి ఏమన్నా తొత్తులాగా పనిచేస్తా ఉన్నారా ఆ కంపెనీ వాళ్ళు? మరి ఆ నెయ్యి కానీ మిగతా కూడా ఇదైతే వస్తా ఉందో అక్కడి నుంచి ఏమైనా జరుగుతా ఉందా? ఈయనకి ఎందుకు మంట నాకు అర్థం కావట్లేదు. స్టాలిన్కి ఎందుకు మంట? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇప్పుడు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారండి, ఎవరి మతాన్ని వాళ్ళు పాటిస్తారు, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. ఈయనకి ఎందుకంటే మంట? ఆయన కూడా చెప్పుకోమని చెప్పండి, నేను క్రిస్టియానిటీలోనే ఉంటాను, ఆ మతాన్ని ఆచరిస్తాను చెప్పుకోమని చెప్పండి. సనాతన ధర్మం మీద ఎందుకు ఆ మంట? ఆయనకి ఎందుకు వచ్చింది అదంతా కూడా? ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా హిందూ హక్కుల్ని కాల రాస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా డెంగ్యూ, మలేరియా, మస్కిటో అవి ఇవి అని చెప్తా ఉన్నాడు. ఇవి డెఫినెట్ గా ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఇది ఇంకోటి ఏంటంటే మన చాలా సార్లు కూడా ఈయన డెఫినెట్ గా యూపీఏలో రాహుల్ గాంధీ ఫ్రెండ్, తర్వాత మిగతా కర్ణాటకలు కానీ మిగతా కానీ ఎప్పుడు కూడా సనాతన ధర్మం మీద మాట్లాడినప్పుడల్లా కూడా రాహుల్ గాంధీ నేను హిందూ హక్కులకు కాపాడుతా అని చెప్పేటోడు. మరి ఎప్పుడు కూడా మళ్ళీ అడిగిన కమెంట్ కూడా చేయడు, దాని మీద స్టేట్మెంట్ కూడా ఇయ్యాడు. మరి అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్ట, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్ట అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బ్రదర్ మన వైఎస్ఆర్సీపీ నుంచి దీని గురించి ఎవరి ఇష్టం వచ్చినట్టు, అంటే ఎవరి మాటలు మీరెవరని చెప్పడానికి సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడినప్పుడు, సనాతన ధర్మం గురించి భారతీయ జనతా పార్టీ దాన్ని అంటే కాపాడొద్దా? ఎన్నో సంవత్సరాల క్రితం, ఇప్పుడు నేను అనేది ఏంటంటే క్రిస్టియనిటీ పుట్టక ముందు, ఇస్లాం పుట్టక ముందు నుంచి సనాతన ధర్మం పాటిస్తా ఉన్నాం. ఎప్పుడు వేల సంవత్సరాల కింద నుంచి వస్తా ఉంది. దాని గురించి మనం అందరం కూడా పాటించాల్సి పోయి దాని మీద కమెంట్ చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? సనాతన ధర్మాన్ని అందరూ పాటించాలి, ఎవరు కూడా ఏం చేయలేరు, ఎన్ని సంవత్సరాలు మనుషులు వస్తారు పోతారు, కానీ రేపొద్దున సనాతన ధర్మం అట్లాగే ఉంటుందని చెప్తా ఉన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయరా? అలాంటి అన్ని కూడా ఏంటంటే రేపొద్దున బురద జల్లి రాజకీయాల కోసం, రాజకీయాలు వాడుకోవడం కోసం మాటలు కానీ దీంట్లో మాత్రం ఏమాత్రం నిజం లేదు. డెఫినెట్ గా సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది, అది ఎటర్నల్ గా ఉంటుంది, అది టైమ్లెస్ ధర్మ. డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్, లైఫ్ లాంగ్ ఉండే
ధర్మం అది. ఇట్లాంటి మనుషులు వస్తారు పోతారు తప్పితే స్టాలిన్ లాంటి వాళ్ళు కనుమరుగైపోయే అవకాశాలు ఉంటాయి తప్పితే 142 కోట్ల మంది ఏవైతే పాటిస్తా ఉన్నారో వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఈ వీళ్ళ పిచ్చి మాటలు ఎవరు కూడా పట్టించుకోరు. డెఫినెట్ గా రేపొద్దున అదే రాజకీయాలు అదే తమిళనాడు ప్రజలు వీళ్ళని చీత్కరించే టైం వస్తుంది. డెఫినెట్ గా వాళ్ళని ఓడించే పరిస్థితి వస్తుంది. రేపొద్దున భారతీయ జనతా పార్టీ అక్కడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొన్ననే చూసాం ఓటు బ్యాంకు ఏ విధంగా పెరుగుతా ఉందో. సనాతన ధర్మానికి మరి పాటించాలి అంటూ మరి ఏదైతే అన్నమలై గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో డెఫినెట్ గా ఆయన ద్వారా రేపు భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మానికి మరి అనుకూలంగా డెఫినెట్ గా హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ ప్రజల హక్కులు కాపాడాలని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కాపాడే వ్యక్తి అన్నమలై గారు ఉన్నారు కాబట్టి ఎవరేం మాట్లాడినా కూడా ఆయన ఒక భయం ఏంటంటే ఎప్పుడైతే అన్నమలై గారు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్టాలిన్ కానీ లేకపోతే ఉదయనిధి స్టాలిన్ కానీ లేకపోతే డిఎంకే పార్టీ నాయకులు ఒక వణుకు పుడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా పక్కకు పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకే ఇప్పటి నుంచే రోజు ఎంతసేపు ఉన్నా కూడా ధర్మం సనాతన ధర్మం మీద మాట్లాడుతూ ఉన్నారు, కించపరుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ కూడా రేపొద్దున అన్నమలై గారు ఇప్పుడు లండన్ ఉన్నారు, వచ్చిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళ మీద మళ్ళీ పోరాటం చేసే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఏ విధంగా నిర్మూలిస్తావో చూస్తాం, ఏ విధంగా వైరస్ అంటున్నావో చూస్తావని చెప్పి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. చంద్ర శ్రీనివాస్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్ గా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు కదా. ప్రకాష్ రాజ్ సరే, ఇప్పుడు లక్ష్మణరావు గారు చంద్ర గారు ఒక నిమిషం. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే. ఏ రోజు ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కానీ ఈ ప్రకాష్ రాజ్ ఏదైతే ఇప్పుడు ట్వీట్స్ చేస్తున్నారు కదా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి ఎవరు కూడా ఎక్కడ ఏ మాటలు కూడా మాట్లాడతలేదు. ఎందుకని? ఇప్పుడు అదే కొండా సురేఖ గారు ఎపిసోడ్ తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చారు, మాట్లాడారు, ఖండించారు, తప్పేం లేదు, కరెక్ట్. ద సిమిలర్ మేనర్ ఇక్కడ ఏపీ దాంట్లో ఎందుకని ఎంటర్ కాలేకపోతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల పోసాని కృష్ణమురళి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇష్టం వచ్చినట్టు లకారంతో ఇచ్చినప్పుడు ఎవరు స్పందించారు? ఇప్పుడు ఊహించారు నాగార్జున గారికి ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన ఎన్కన్వెన్షన్ రూపాయన 3,000 కోట్లు అక్రమ సంపాదన 12 సంవత్సరాలు సంపాదించారని తెలిసిన మెదలకుండా ఉన్నారు. ఓకే సరే, సురేఖ విషయంలో ఆమె అన్నది తప్పే, అందరూ ఖండించాల్సింది, ఆమె కూడా ఖండించింది, కాంగ్రెస్ పార్టీ ఆవిడ క్షమాపణ చెప్పింది. కానీ అదే పట్టుకొని ఆమె మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇచ్చేసి ఇండస్ట్రీ మొత్తం ఒక అయినప్పుడు అసలు ఆ ఇండస్ట్రీ బాగోగులు కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీని అవహేళన చేసి టికెట్లు 10 రూపాయలకి తగ్గించినప్పుడు ఎవ్వరు మాట్లాడిన వాళ్ళు చిరంజీవి గారిని అందరి తరఫున పోయి మాట్లాడాడు. ఓకే, తర్వాత ఇదే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి వీళ్ళందరినీ ఏ మనసులో పెట్టుకున్నా అర్థం చేర్చుకొని ఇప్పటికి 5 షోలు పర్మిషన్ ఇస్తున్నారు. నిన్నగా మొన్న రిలీజ్ అయిన దేవరు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇండస్ట్రీ పని చేస్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక రూలు, నాగార్జునకు ఒక రూలా, లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో హిందూ 80% ఇప్పుడు 100 కోట్ల మంది జనాభా ఉండి హిందూ మనోభావాలు ఇండస్ట్రీకి అవసరం లేదా? అది స్పందించాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎవరు? ఈ రాష్ట్రానికి ఆహ్వానం పలికారు. వచ్చినప్పుడు ఇక్కడ ఒక నటుడుగా ఉన్నప్పుడు ఇక్కడ మనం సినిమాలు చూస్తే ఇచ్చేసి నటుడైనప్పుడు మనం సినిమాలు టికెట్ల మీద చేసినప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు స్పందించరు, సమస్యలు వచ్చినప్పుడు స్పందించరు. ఈయన అవసరం మీద మెగా ఫ్యామిలీ పనిచేయాలి. ఈయన ఇట్లా ట్వీట్లు చేస్తుంటే ఎవరంటే ఒక వ్యక్తి స్పందించాడు ఇండస్ట్రీ నుంచి, ఒక నిర్మాత, ఆయన వినోద్ కుమార్ గారు, తమిళ ప్రొడ్యూసర్. ఆ తమిళ ప్రొడ్యూసర్ బాబు జస్ట్ ఆస్కింగ్ అనే సినిమా తీసాడు అనుకుంటా ఆయన. నీ వల్ల 1 కోటి రూపాయలు లాస్ అయిందని ఆ తమిళ నిర్మాత ఒకటి చేశాడు. అదే విధంగా ఇక్కడ ఇంకొక వ్యక్తి, తెలుగు వ్యక్తి మాట్లాడాడు, దాసనారాయణ శిష్యుడు, ఒక వ్యక్తి మాట్లాడాడు. తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు? ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు? ఇక్కడ వాళ్ళు కూడా మిగతా స్పందించినప్పుడు అందరు కూడా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరి పట్ల ఒకే వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ప్రకాష్ రావ్ ఏం పెద్ద అతిథేయం కాదు, ఆయనకేమో దైవ బలం ఏమీ లేదు. దేవుణ్ణి కాదని చెప్పేసి రాజకీయాలు చేయొద్దని చెప్పి విమర్శించేటప్పుడు వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇందాక లక్ష్మణరావు గారు మాటలను ఏదో కోట్ చేస్తానంటున్నారు, చెప్పండి. లక్ష్మణరావు గారు ఇప్పుడు ఇంత ముందు ఆయన ఇప్పుడు నేను ఖండించను అన్నారు. ఇప్పుడు వైసీపీకి ముందు ఏ పార్టీలో ఉన్నారండి లక్ష్మణరావు గారు? ఆయన జనసేనలోనే ఉన్నారు కదా అంతకుముందు. జనసేనలో ఉన్నాడు. మరి అప్పుడు ఏ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ని నచ్చి ఉన్నాడు ఆయన?
ఇప్పుడు ఎందుకు ఏ సిద్ధాంతాలు నచ్చకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలక్షన్ ముందు వచ్చారు? వచ్చినప్పుడు గత 5 సంవత్సరాల్లో 219 దేవస్థానాల మీద దాడులు జరిగినప్పుడు ఈయన కూడా ఖండించాడు కదా. ఇప్పుడు వైసీపీలో ఉండి ఖండించలేకపోతున్నాడా? ఇది తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో హిందూ సనాతన అంతా అంబేద్కర్ గారి కంటే ఉదయనిధి స్టాలిన్ గారి అంబేద్కర్ భావజాలం ఉందా? లక్ష్మణరావు మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, అంబేద్కర్ భావజాలం లక్ష్మణరావుకు ఉంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అంబేద్కర్ భావజాలం అన్నారు, సనాతన ధర్మం లేదంటున్నారు. మరి స్టాలిన్ వాళ్ళ మిస్సెస్ దుర్గా గారు ఏంటి? ఆయన సబ్మిట్ చేస్తారంట. సబ్మిషన్ ఇవ్వమంటారా లక్ష్మణరావు గారిని? ఆయన సబ్మిషన్ ఇస్తారంట, మీకు ఏదో సబ్మిషన్ ఇస్తారంట, ఇవ్వమంటారా? ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. ఆయన అడుగుతున్న క్వశ్చన్ అడిగితే తన సమాధానం. అందుకని మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నా సార్, మీరు సబ్మిషన్ ఇవ్వమంటే ఆయన ఎలా చేస్తానే. ఆయన ఎవరు ఇప్పుడు మాట్లాడిన ఆయన మంచి మిత్రుడే. నేను అనేది ఏంటంటే గత 5 సంవత్సరాలు 219 గుడులు, 100 కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నచ్చి ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఎలక్షన్ ముందు అనుకోకుండా వైసీపీకి వచ్చారు. ఇప్పుడు వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడని అంటున్నారు. ఆయనకి 4 కోసుకోవాలన్నారు, హిందూ మతాల మధ్య రెచ్చగొడుతున్నారని చెప్పి అంటున్నారు. ఆయనకు హక్కు లేదంటున్నారు. ఆయనకు హక్కు లేదంటానికి ఇప్పుడు లక్ష్మణరావు గారికి ఎట్లా హక్కు ఉంటుంది? ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? మీరు అన్నట్టు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇతర మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. హిందూ సనాతన సంప్రదాయం ఏం చెప్తుంది? ముస్లింస్ మన సోదరులే, క్రిస్టియన్స్ మన సోదరులే. మన యొక్క రక్షణకి హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఒక్కటగా ఉండనని చెప్పడం పవన్ కళ్యాణ్ తప్ప. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఖండించడం అన్నారు అంటే వైరస్ తో హిందూ సనాతన సంప్రదాయాన్ని వైరస్ తో పోల్చి డెంగ్యూతో, మలేరియాతో, కరోనాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ ని వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే మీరు వ్యక్తిగతంగా మీరు ఖండించడం చెప్పంటున్నారు? చెప్పమనండి. పార్టీ లైనప్ చెప్తున్నారా? మీరు మోదీ గారిని వ్యతిరేకిస్తున్నారు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు పార్టీలైనా జగన్మోహన్ రెడ్డి గారులైనా ఎందుకు డిక్లరేషన్ సంతకం పెట్టలేకపోయారండి? 5 సంవత్సరాల్లో నువ్వు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం అడగలేరుగా అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బిడ్డ కోసం, వాళ్ళ బిడ్డ తరపున కూడా సంతకం పెట్టాడుగా. మరి మీరు ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు తిరుమల వెళ్తారని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఆపారా? అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు మీద 2019 రిషికేశ్ లో శారదా పీఠాధిపతి సలహాలతో 3 సార్లు మునిగి హిందువుల కోసం, ఓట్ల కోసం ఆలోచన చేశాడు ఆయన. ఇప్పుడు నేను 4 గోడల మధ్య బైబుల్ చదువుకుంటాను అంటున్నాడు. మరి అదే సమయంలో హిందువుల మనోబలం అవసరం లేదా? 219 గుడుల మీద దాడులు జరిగితే ఈ లక్ష్మణరావు గారు అప్పుడు ఏం మాట్లాడలేదే. ఒకప్పుడు జనసేన సిద్ధాంతాలు నచ్చిన ఈ లక్ష్మణరావు గారు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాడు. వైసీపీ లైనప్ లో మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఇది కరెక్ట్ కాదని చెప్పి వ్యక్తిగతంగా అనుకూలంగా వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదండి. ఇక్కడ ఎవరు ఇప్పుడు లక్ష్మణరావు గారి యొక్క నాయకత్వంలో ఎటువంటి డౌట్ లేదు, మంచి నాయకుడు, యువక నాయకుడు. వైసీపీ అక్కడ జనసేనలో ఇదిగా లేదు. చివరికి ఎలక్షన్ ముందు వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు వైసీపీ స్టాండా? వైసీపీ ఉదయనిధి స్టాలిన్ ని ప్రోత్సహిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సనాతన సంప్రదాయాన్ని వైరస్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా? ఉదయనిధి స్టాలిన్ పార్టీలోనే ఆయన కూడా వెళ్తున్నాడా? ఈ రోజు లక్ష్మణరావు గారు వ్యక్తిగతంగా చెప్తున్నాడా? పార్టీ లైనప్ లో చెప్తున్నాడా? హిందువులు మీకు అవసరం లేదా? రాజకీయం కోసం ఉపయోగించుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి 80% ఉన్న హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా? ఆ ఓట్ల కోసమే కదా రిషికేశ్ వెళ్ళి శారదా పీఠాధిపతితో కలిపి 3 మునగలు మునికి మతం తీసుకున్నానని చెప్పి చెప్పింది. మరి ఇప్పుడేమో నేను 4 గోళ్ల మధ్య స్వరూపానంద స్వామి ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు శారదా పీఠాధిపతి అండి, శారదా పీఠాధిపతి ఆయన రిషికేశ్ లో 2019 ఎలక్షన్ ముందు హిందూ మతం 3 మునగలు మునికి రిషికేశ్ లో చేశారు. అవునవును. ఇప్పుడు అది ఎలక్షన్ కోసం. ఇప్పుడు నేను బైబుల్ 4 గోడల మధ్య చదువుతా అన్నాడు. డిక్లరేషన్ మీద సంతకం పెడతాం కూడా ఇష్టం లేదు. ఇది ఎంతవరకు సమాధానం చేస్తాం? తమ నాయకుడు లైనప్ ఏంటి? ఉదయనిధి చెప్తున్న హిందూ మతాన్ని వైరస్ తో పోల్చిన ఉదయనిధిని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా? అది చెప్పమనండి. అడుగుదాం. వేణుగోపాలరావు గారు, లక్ష్మణరావు గారు మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే హక్కు లేదు అని చెప్పేసి అంటున్నారు. చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే పెద్దలు ఇప్పుడే నాకన్నా ముందు మాట్లాడారు, ఆయన నా తరపున కూడా మాట్లాడేశారు కాబట్టి విషయాలన్నీ కూడా లక్షణానికే వదులుతాం. ఎందుకంటే ఆయన శారీరకంగా అక్కడ ఉన్నారు కానీ భౌతికంగా మా దగ్గరే, అంటే ఆయన యొక్క ఆత్మ మాత్రం జనసేనలోనే ఉంది. 6 నెలల క్రితమే వెళ్ళి ఎలక్షన్ లో వెళ్ళారు కాబట్టి లక్షణాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఆయన మాట్లాడేటువంటి అర్థం లేనటువంటి మాటలు డిబేట్ కి ప్రిపేర్ అవ్వకుండా రావటం, ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు అన్ని కూడా ఆయన దాదాపుగా మాతో పాటు సమానంగా ఆయన కూడా గౌరవించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మేము వ్యక్తిగతంగా విమర్శించాం. కాకపోతే ఆయన ఊరికినే ఒక శారీరకంగా మాత్రం అక్కడ ఉన్నాడు తప్ప మేము
ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన అడిగిన ప్రశ్నలన్నీ కింద పెద్దలు నాకన్నా ముందు ఆయన మాట్లాడారు కాబట్టి నేను ఆయన మీద నేను ఎక్కువ విమర్శలు చేయను. మిగిలిన సమయం ఆయనకి ఇవ్వండి, ఆయన అడిగిన దానికి ఆయన ఏం చెబుతాడో మన అందరం ఏందో. అట్లాగే మన లక్ష్మణరావు గారు ఏది లక్ష్మణరావు గారు వెళ్ళిపోయినట్టు. చంద్ర శ్రీనివాస్ గారు మీరు బలపం చేశారా? మీరు అడిగిన ప్రశ్నకి వెళ్ళిపోయినారు ఆయన సిగ్నల్ ప్రాబ్లమా? కాదులే, ఆయన కాదులేండి, కాదు ఆయన ఏదైనా దమ్ముగానే ఆన్సర్ చేస్తారు. మరి సడన్ గా సిగ్నల్ ప్రాబ్లమో ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందో ఏదైనా కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన మరి ఎగ్జిట్ అయ్యారో అది ఏం జరిగిందో చెప్పండి. ఏంటి కాపాలరావు గారు ఏదో అంటున్నారు? మేము టైం వేస్ట్ చేయకోకుండా శ్రీనారాయణ గారు చెప్పిన మాటలనే ఆయనగా వదిలేసాం. ఎందుకంటే నేను మాట్లాడి ఆయన మాట్లాడితే డిబేట్ టైం వేస్ట్ అని, అంతకన్నా ఏం కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మా ఇప్పుడు బీజేపీ వెంకటరెడ్డి గారు చెప్పిన విషయం కానీ శ్రీనారాయణ చెప్పిన విషయాలు కానీ మా పార్టీ స్టాండ్ కూడా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి కాన్సెప్ట్ మీద అందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలను కూడా ఒకరికొకరు గౌరవించుకుంటూ విమర్శన లేకోకుండా దీన్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి ధర్మం మన మీద ఉంది. కాబట్టి ఇది జీవన విధానంలో ధర్మాన్ని అందరం పాటిద్దాం. కాబట్టి కావేశాలకు దారి తీయకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవద్దనేటువంటి మాటల్ని గుర్తెరుకుంటూ హేళనతో కూడినటువంటి రాజకీయాలు ఎవరు కూడా చేయొద్దు. ప్రజలకు కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి ఎవరి మనోభావాలను వాళ్ళని గౌరవించుకునే విధంగానే మనం ముందుకు వెళ్దాం తప్ప నేను ఉప ముఖ్యమంత్రి అనేది ఆ స్థానంలో కూర్చున్నప్పుడు మాత్రమే కానీ ఈ బట్టలు వేసుకున్నప్పుడు మాత్రం నేను సనాతన ధర్మాన్ని నేను తప్పకుండా పాటిస్తాను. అందులో నా కుటుంబ సభ్యులు కూడా నేను పాత్రం చేశాననేటువంటి ఆ చిన్న కూతురుతో కూడా డిక్లరేషన్ మీద ఆయన స్వయంగా సంతకం పెట్టినటువంటి విధానం కూడా ఇవాళ ప్రజలకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఆయన చూపించారు. కాబట్టి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట తప్పరు. ఆయన నిజంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం అందరినీ ఐక్యత చేస్తారనేటువంటి నమ్మకం మా మీద ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మీ ఛానల్ ద్వారా ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే సార్, యాక్చువల్గా రాజకీయ పార్టీలు వాళ్ళ స్టాండ్లు అవన్నీ ప్రక్కన పెట్టేయాలి. సనాతన ధర్మం అన్నప్పుడు ప్రధానంగా ఏంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయులు హిందువులు, అది మెయిన్ ఎజెండా. అందరం కలిసికట్టుగా ఉండాలి. భిన్నమైన కులాలు ఉండొచ్చు, కానీ మతాలు మనకి అతి కొద్ది మతాలే ఉన్నాయి. ఆ మతాలను ఖచ్చితంగా మనం గౌరవిస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లా. ఎవరైనా సరే పొరపాటున అట్లాంటివి మాట్లాడినా ఇమ్మీడియట్గా వాళ్ళపైన తక్షణ చర్యలు ఉంటాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే మన హిందూ మతం మీద మాట్లాడినప్పుడు మాత్రం ఎవరికి వాళ్ళే గప్చుప్ అన్నట్టుగా సైలెంట్గా ఉండిపోతున్నారు. ఉండటానికేమో దాదాపు 80 నుంచి 85% ఉన్నారు. కానీ ఏం ఉపయోగం? హిందూ దేశంలో హిందువులకే భద్రత లేని పరిస్థితి లాగా చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్ర శ్రీనివాస్ గారు చెప్పండి, కంక్లూడింగ్ రిమార్క్స్. డెఫినెట్ గా అండి, మీరు తీసుకున్న ఈ టాపిక్ లో ప్రతి ఒక్కరు సనాతన సాంప్రదాయం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లేవనెత్తాడు అనేది ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు మీరు అన్నట్టు నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అన్నారు. ఎందుకంటున్నారు? దీంట్లో సబ్జెక్ట్ ఉంటాయి కదా, ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకళ్ళు రావాలి. ఇప్పుడు ఆనాడును మన తొక్కులకులు కిల్జీలు అందరూ కూడా మన దేవాలయాలు ధ్వంసం చేసి మన సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తారు. కానీ సనాతన సంప్రదాయాన్ని చేయలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ స్టాండ్ తీసుకోకపోతే అసలు ఇంక పరిస్థితి ఎట్లుండేది ఆలోచించండి. మనం ఈ దేశంలో ఉండే పరిస్థితి లేదు. 80% ఉండి కూడా మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా మనలోనే మనం ఇది చేసుకుంటా ఉంటే మన నెత్తి మీద ఎక్కువ స్వారీ చేస్తారు కదా సార్. ఈ కుహనా లౌకికవాదులు రాజకీయ లబ్ధి కోసం పాపులెడతారు. ఇప్పుడు ఎప్పుడో చోట ఒకరు రావాలి సార్. పవన్ కళ్యాణ్ రూపేణ ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది హిందూ సనాతన సాంప్రదాయాలను కాపాడటానికి. అందుకనే జాతీయ మీడియాలో కూడా అంత పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. రాజకీయ లబ్ధి కాదు, నేను డిప్యూటీ సీఎం కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడతలేదు ఏదో అని చెప్పాడు. ఒప్పిన తిరుమలలో చెప్పాడు, చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఆయన హిందూ సమాజం కోసం ఈ రోజు నేను తీసుకున్న స్టాండ్ ని మరి ఎవరు చేయలేదే. మరి వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగింది, ప్రసాదాల్లో కల్తీ జరిగినప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేశారు సార్? ఈ దేశంలో ఎవరికైనా చేయాలని ఆలోచన వచ్చిందా? 11 రోజులు కాలు నడకన పాపం నడక ఇబ్బంది అయినా కానీ కాలు నడకన వెళ్ళి మొక్కు తెచ్చుకునేవారు సార్ పవన్ కళ్యాణ్ కాదా? ఇప్పుడు హిందూ సమాజం కోసం ఆయన లేవనెత్తిన ఇది కరెక్ట్ కాదంటారా? రాహుల్ గాంధీ ఆ రోజున అయోధ్యలో రామ మందిరం అప్పుడు మాట్లాడిన మాటలను ఖండించాడు. ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ఈ సనాతన బోర్డు వైరస్ తో వచ్చినందుకు ఖండించాడు. ఎవరొక్కళ్ళు రావాలి కదా. 100 కోట్ల మంది ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇప్పుడు దాకా ఎవరున్నారు? యోగి ఆదిత్యనాథ్ కనపడ్డాడు, లేకపోతే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కనపడ్డాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనపడ్డాడు. దక్షిణ భారతదేశాల నుంచి ఒక కీలకమైన వ్యక్తిగా హిందూ మనోభావాల్ని గుర్తించి ఆయన ముందుకు వస్తున్నాడు అనమాట.
రైట్. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పండి, కంక్లూడింగ్ రిమార్క్స్. ప్రసాద్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మాన్ని కూడా కాపాడదామని వచ్చారో, ఇది కంటిన్యూస్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేయకపోతే ఇంకా ఎప్పుడు చేయలేము. ఇప్పుడు మన యోగి గారు వచ్చినా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కూడా మనందరం కూడా హిందూ జాతి అంతా కూడా ఐక్యంగా ఉంటేనే రేపొద్దున సనాతన ధర్మాన్ని కాపాడగలుగుతాం. లేకపోతే మిగతా మతాలు మనం చూసాం, ఇట్లాంటి మనుషులు ఏవైతే స్టాలిన్ లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి మన సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కాని పరిస్థితులు. కానీ మనందరం కూడా దేశం మొత్తం కూడా హిందూ జాతి ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా రాజకీయాలకు విభిన్నంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల గురించి మాట్లాడకుండా సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన ఎవరైతే కాపాడేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గొంతుకు రావాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇంకా ముందుకు బయటకు వచ్చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. దాని గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. కాపాడుకునే బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పేసి మీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా నేను కూడా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలరావు గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రేగి లక్ష్మణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. మరలా రేపు కలుద్దాం.